జ్ఞానాన్ని పొందుకుంటాడు అనే విషయాలను మీ ముందుంచాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నెంబర్ 1 ఏమిటంటే దేవుడు చెయ్యి విడిచినప్పుడు బుద్ధి వస్తుంది. నెంబర్ 1 చెప్పండి, దేవుడు చెయ్యి విడిచినప్పుడు మనకి బుద్ధి వస్తుంది. బైబిల్లో చాలామందికి దేవుడు అప్పటి వరకు చెయ్యి పట్టుకున్నాడు, అప్పటి వరకు దేవుడు చెయ్యి పట్టుకొని నడిపించాడు, అప్పటి వరకు దేవుడు వారితో ఉన్నాడు, అప్పటి వరకు దేవుడు వారితో ఉండేటప్పుడు వారికి దిగులు లేదు, భయము లేదు, చింత లేదు, బాధ లేదు, ఎలాంటి సమస్య వారికి లేదు. ఎప్పుడైతే దేవుడు చెయ్యి విడిచిపెట్టాడో అప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడట, అయ్యో దేవుడు నా చెయ్యి వదిలేశాడు, అయ్యో దేవుడు నా చెయ్యి విడిచిపెట్టాడు అనుకునేటప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చిందట, బుద్ధి వచ్చిందట. ఎప్పుడు బుద్ధి వస్తుందండి? నెంబర్ 1 చెప్పండి అందరు కలిసి, దేవుడు చెయ్యి విడిచిపెట్టినప్పుడు మా బుద్ధి వస్తుందని బైబిల్లో రాయబడి ఉంది. చూడండి ఒకసారి న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22-28 వచనాలు ఒకసారి చదువుదాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. అప్పుడు సంసోను యెహోవా, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకునుము, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని యెహోవాకు స్తంభములలో ఒక దానిని కుడి చేతను సరిపోద్దాం. చూడండి, సంసోను ఆమె జాగ్రత్తగా ఆలకించాను. నా వైపు చూడండి, ఎందుకే సంసోను అనండి అందరూ కూడా. సంసోను చాలా బలవంతుడు. సంసోను గాడిద దవడ ఎముక చేత 1000 మంది హతమార్చిన వీరుడు, ధీరుడు, శూరుడు అని చెప్పాలి. సంసోను ఒక సింహాన్ని చంపినటువంటి వీరుడు. సంసోను చాలా బలవంతుడు. సంసోను మీద దేవుని ఆత్మ ఉంది, సంసోను మీద దేవుని అభిషేకం ఉంది. సంసోను దేవుని చేతిలో వాడబడుతున్నాడు. సంసోను ఎప్పుడైతే తన బలాన్ని నమ్ముకున్నాడో, సంసోను ఎప్పుడైతే తన శక్తిని నమ్ముకున్నాడో, సంసోను ఎప్పుడైతే తన మీద తను ఆధారపడ్డాడో, సంసోను నా బలమే గొప్పది, నా శక్తే గొప్పదని అనుకున్నాడో, ఇవన్నిటిని దేవుడు పైనుండి చూశాడు. జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి, ఆలోచించాలి. సంసోను చేయి విడవడానికి గల కారణం ఏమిటంటే, ఆయన తిర్సా అనేటువంటి పట్టణానికి వెళ్ళి దెలీలాను మోహించగా ఆమె ఫిలిష్తీయులకు అతన్ని అప్పజెప్పేస్తుంది. జాగ్రత్తగా మీరు గమనించాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. బలవంతుడైన సంసోన్ని, శక్తి కలిగిన సంసోన్ని, జ్ఞానవంతుడైన సంసోన్ని, దేవుని ఆత్మతో నింపబడినటువంటి ఈ సంసోన్ని ఒక దెలీలా అన్యుల చేతికి, విగ్రహాల చేతికి అప్పచెప్పేస్తుంది. అప్పచెప్పి కానీ ఇప్పుడు ఆ సంసోన్ ఏమైపోతాడంటే, మనోళ్ళు తీసుకెళ్ళి 2 స్తంభాల మధ్యలో కట్టేస్తారో, ఫస్ట్ కళ్ళు తీసేస్తారు. ఏం తీసేస్తారు? 2 కళ్ళు పీకేస్తారు. ఈ 2 గుడుల మధ్యలో ఉండి అతడు దేవునికి ప్రార్థన చేస్తాడు. అమ్మా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కళ్ళు ఉండేటప్పుడు అతడు పెద్దగా దేవుని లెక్క చేయలేదు, కళ్ళు ఉండేటప్పుడు ప్రభువును పట్టించుకోలేదు, బలం ఉండేటప్పుడు ప్రభువును పట్టించుకోలేదు, శక్తి ఉండేటప్పుడు ప్రభువును పట్టించుకోలేదు, ఆరోగ్యం ఉండేటప్పుడు ప్రభువును పట్టించుకోలేదు, దెలీలా ఒళ్ళో పడుకునేటప్పుడు ప్రభువును పట్టించుకోలేదు, 1000 మందిని హతమార్చినప్పుడు ప్రభు అంటే లెక్కలేదు, తల్లిదండ్రుల మాట వెళ్ళలేదు, ఎవరి మాట అతను ఖాతరు చేయలేదు. ఆఖరికి దేవుడు ఏం చేశాడంటే అతని చెయ్యి వదిలేశాడు. దేవుడు ఏం చేశాడండి? అతని చెయ్యి వదిలేశాడు. Now he was no more parents, he was no more colleagues, friends. అతనికి ఇప్పుడు స్నేహితులు లేరు, పేరెంట్స్ లేరు, అతనికి భార్య లేదు, అందరూ అతను వదిలేస్తారు. ఆఖరికి దేవుడు కూడా తన చెయ్యి ఏమొచ్చిందని చెప్పాలి, ఇప్పుడు బుద్ధొచ్చి చిన్న ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా మీరు గమనించండి, ఆలోచించండి. ప్రభువు బైబిల్ సెలవిస్తుంది, యెహోవా దొరుకు కాలమందే ఆయనను వెదకడి, అతడు సమీపముగా ఉండ అతను ఏం చేయాలట, బ్రతిమాలు కొనుడని రాయబడ్డది. చేయి వదిలేశాడు యేసయ్య. అన్నీ సౌఖ్యంగా ఉండేటప్పుడు ప్రభు గుర్తుకు రాలేదు, అన్నీ అనుకూలంగా ఉండేటప్పుడు ప్రభు లెక్క చేయలేదు, అంతా బాగానే ఉండేటప్పుడు ప్రభు సన్నిధి అతను గుర్తుకు రాలేదు. కానీ ఆఖరిగా కళ్ళు పోయిన తర్వాత, ఆరోగ్యం పోయిన తర్వాత 2 స్తంభాల మధ్యలో ఉండిపోయి, ప్రభువా ఈసారి మాత్రమే నన్ను క్షమించు.
ఈసారి మాత్రం నన్ను క్షమించండి బ్రతిమాలుతున్నాడు, అడుగుతున్నాడు. అయితే వినాలి జాగ్రత్తగా, అప్పటికే చాలా టైం అయిపోయింది, చాలా సమయం అయిపోయింది. ప్రభువు కనికరించాడు కానీ సంసోను మాత్రమో బ్రతకలేదు. 3,000 మంది అతనితో చనిపోయారు. దేవుడు చేయి విడిస్తే బైబిల్ సెలవిస్తుంది, యెహోవాను జాగ్రత్తగా ఆలకించండి, యెహోవాను విడిచి వేరొకను అనుసరిస్తే శ్రమలు. ఎవరో చెప్పితే నమ్ముకున్నావో తెలియదు, నీ అంతా నువ్వు చెప్పుకున్నావో తెలియదు, ఎవరో సువార్త ఆలకించి ప్రభు నమ్ముకున్నావో తెలియదు, రానే దేవుని మందిరానికి వచ్చావు, నీ భార్య దూరం మారేవో, భర్త దూరం మారేవో, సేవకులు వాక్య విని మారేవో తెలియదు, కానీ ఒక్కసారి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, అతన్ని పట్టుకున్న తర్వాత మరలా నీవు వెనక్కి తిరిగి చూడొచ్చా? వెనక్కి విగ్రహ ఆరాధన సంబంధమైన వాటికి వెళ్ళొచ్చా? వినండి, వాటికి ఏకీభవించవచ్చా? వాటి పేరు మన నోటంటే ఎత్తవచ్చా? వినాలి జాగ్రత్తగా. ఒకవేళ పాస్టర్ గారు అడుస్తాడులే గట్టిగా, ఆయన ప్రసంగం అయింది, ఆయన మాటలు ఆయనవి, నేను వెళ్ళానా కూర్చున్నానా అని అనుకుంటే, నీ చెయ్యి దేవుడు వదిలేస్తే, ప్రభువు నీ చెయ్యి వదిలేస్తే ఎవరో కూడా నీ చెయ్యిని పట్టుకోలేరు. ఎవ్వరు నీ చెయ్యి పట్టుకోలేరు. మునిగిపోతున్నటువంటి పేతురు చెయ్యిని పట్టుకున్నాడు. ప్రభువా నన్ను రక్షించనగానే అతని చెయ్యి పట్టుకొని దేవుడు యేసు ప్రభువారు బలంగా పేతురును వాడుకున్నాడు. స్తోత్రం చెప్దాం. చెయ్యి పట్టుకున్నాడు. ఎవరు చెయ్యి? పేతురు చెయ్యిని చనిపోయిన యవనస్తురాలు, 12 సంవత్సరాల వయసు. ఆ అమ్మాయి చనిపోయింది. అందరూ రెడీ అయిపోయారు పాతి పెట్టేద్దామని. అక్కడికి వెళ్ళి యేసయ్య ఆ యవనస్తురాలు చేయి పట్టుకున్నాడు. చనిపోయిన ఆమె మరలా తిరిగి బ్రతికింది. హల్లెలూయా. ఈరోజు ప్రభువా నా చేయి నేను విడిచిపెట్టవద్దు, నా చేయి పట్టుకో ప్రభువా, నేను నీ చేయి విడవనయ్యా, నీ మందిరానికి మాననయ్యా, నీ సహవాసంలో ఉంటానయ్యా, నీ కొరకే బ్రతుకుతానయ్యా అనబడినటువంటి వారి చెయ్యి దేవుడు పట్టుకుంటాడు. లేదులే నా చేయి పట్టుకున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారని అనుకుంటే, ఆయన ఒక్కసారి నీ చెయ్యి విడిచిపెట్టాడు అనుకోండి, ఇంకా మరెన్నటికీ కూడా ఆ చెయ్యి మన దగ్గరికి రానే రాదు. ప్రైజ్ లార్డ్. సంసోను గురించి చాలా బాధపడుతున్నాను నేను. అన్నీ బాగుండేటప్పుడు ఆయనకు బుద్ధి రాలేదు. దేవుడి చెయ్యి విడిచిపెట్టినప్పుడు బుద్ధి వచ్చింది. అయితే అతని బుద్ధి అతన్ని రక్షించలేకపోయింది. నెంబర్ 1. నెంబర్ 2 చెప్పాలి. ఇంకెప్పుడు బుద్ధి వస్తుంది? ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు. నెంబర్ 2 చెప్పండి. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు. చచ్చిపోతున్నాను. ఒకసారి ఎవరో కానీ మన ఎగుపేటలోనే బ్రదర్ జానీ వేస్తున్నారు, మేము వెళ్ళి ప్రార్థన చేసాం. ఆమె మరొక 1 వారం రోజులు చనిపోతుంది అనగా నన్ను పిలిచారు. ఆమె అంటుంది, ఈమె బ్రతికితే ఎలాగట్ట, ఈమె బ్రతికితే మీ దాంట్లో కలిపేసుకోండి అన్నది. ఎప్పుడు పిలిచింది? ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు. ప్రభా నీ చిత్తం ప్రభా అని చెప్పి చిన్న ఇట్లా ప్రార్థన చేసి వచ్చాం. తర్వాత యవనస్తురాలు చనిపోయింది. మా ఊళ్ళందరూ తీసుకొని వెళ్ళి పాతి పెట్టేశారు. ప్రాణాలు పోతాయి అనేటప్పుడు, ఊపిరి పోతుంది అనేటప్పుడు, ఇక చనిపోబోతున్నాను ఒక 2 నిమిషాలు అనేటప్పుడు, ఇక నాకు ఆధారము లేదు అనేటప్పుడు, అలా నిస్సహాయ పరిస్థితులలో ఏం చేశాడంటే కొంతమంది ఇక నా జీవితం లేదు, నా బ్రతుకు లేదు అనే మూమెంట్లో ఉండేటప్పుడట, అలాంటప్పుడట మనిషికి వస్తుందట, బుద్ధి వస్తుందట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోనా గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదామా? యోనా గ్రంథం 2వ అధ్యాయములో ప్రియులారా, 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం గమనించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకి ఇలాగు ప్రార్థించెను, నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. స్తోత్రం కలుగునుగాక. అమ్మా, యోనాతో దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? ఏ ఊరు వెళ్ళమన్నాడు? అందరు చెప్పాలి. ఏ ఊరు వెళ్ళమన్నాడు? నినివే వెళ్ళమన్నాడు. వెళ్ళాడా? దేవుడు చెప్పింది చెయ్యకపోతే దేవుడు ఏదైనా చేస్తాడు. పడగొట్టగలడు, నిలబట్టగలడు.
గాయాలు రేపగలడు, గాయాలు కట్టగలడు. వింటున్నారా? ఆపరేషన్ లేకుండా చేయగలడు, ఆపరేషన్ కూడా ఈ కెన్ డూ ఎనీథింగ్, ఏదైనా చేయగలడు. అనవసరంగా దేవుని మాట వినకుండా ఈయన ఏం చేశాడట? ఎక్కలేని వాడెక్కాడట. ఆ ఓడ సముద్రానికి సగం మధ్యలోకి వెళ్ళిపోయి తుఫాన్ వచ్చి ఓ భయంకరమైనటువంటి ఆపద సంభవించినప్పుడు ఎక్కడున్నాడు ఇప్పుడు యోనా? సముద్రపు మధ్యలో మత్స్యపు కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవా దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకము. ప్రాణాలు పోతాయని అందరు చెప్పండి అమ్మ. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు, నేను చచ్చిపోతాను అనేటప్పుడు, నేను ఉండను అనేటప్పుడు, నా బ్రతుకు అయిపోయింది అని అనేటప్పుడు, నేను ఇంకా ఎక్కువ కాలము బ్రతకను అనేటప్పుడు, అలాంటి పరిస్థితులలో యోనా ఆ చేప గర్భంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి కనికరం గల దేవుడు కదా. యోనా ప్రార్థన విన్నాడు. యోనా విన్నపాలు విన్నాడు. యోనా మొర ఆలకించాడు. యోనా విజ్ఞాపన దేవుడు విన్నాడు. విని ఆ చేపతో చెప్పాడు, యోనా నేను చెయ్యొద్దు, నినివేలో కక్కిమని. యోనా నినివేకి వచ్చాడు. మరలా యోనా ఆ కుడి ఎడమ ఎరుగినటువంటి 120,000 మందికి యోనా సువార్త ప్రకటించాడు. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు మనిషికి బుద్ధి వస్తుందట. అంతవరకు తెచ్చుకోవద్దని అంటున్నాను. స్తోత్రం కలుగునుగాక. అమ్మా, అంతవరకు మనము ఆ మూమెంట్ వరకు మనం వెళ్ళకూడదు. హల్లెలూయా. వినండి, ఒక సేవకుడు ఏది చెప్పినా అది సంఘానికి క్షేమకరమే, ఏది చెప్పినా అది మంచిదే. సంఘంలో కుటుంబస్తులు ఉంటే ఒక ఆయనకి విదేశాల్లో జాబ్ వచ్చింది. విదేశాల్లో జాబ్ వస్తే అక్కడ నెలకు 2 లక్షల రూపాయలు శాలరీ అయిన తర్వాత ఈ లోపల 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఫోన్ చేసి తన భార్య అని చర్చిలో ఉన్న కుటుంబమే తన భార్యకి పిల్లలకి చెప్పాడు, మీరు కూడా వచ్చేయండి అక్కడికని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యగారండి మా ఆయన అక్కడికి వచ్చేయమంటున్నాడు, మరి మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అని అన్నది. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మ ఒక్క 2 వారాలు ఆగమ్మా, 2 వారాలు ఆగు, ప్రార్థన చేస్తాను, ప్రభు ప్రేరేపణ వస్తే నేను చెప్తాను, వెళ్ళిపో అన్నాడు. అలాగే అయ్యగారని చెప్పింది. పాస్టర్ గారు ప్రార్థనలో ఉన్నాడు 2 వారాలు. ఆమె కోసం ఒక 2 రోజులు ఒక ఉపవాసం కూడా ఉన్నాడు, ప్రార్థన చేశాడు. దేవుడు అతనితో చెప్పిన మాట ఏంటంటే, ఆమె విదేశాలు వెళ్ళొద్దని చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాడు, పాస్టర్ గారు వెళ్ళి చెప్పాడు, అమ్మా నువ్వు కానీ నీ భర్త కానీ నీ పిల్లలు కానీ విదేశాలు వెళ్ళొద్దు, అతను అక్కడే ఉద్యోగం చేసుకోమని అంటే, నెల రోజులు బట్టి చర్చిలో ఆమె కనిపించలేదు. నెల రోజుల వరకు చూశాడు, పిల్లలు కానీ ఆమె కానీ ఎక్కడ కనిపించలేదు. దైవజనుడికి బాధ వచ్చి ఇంటికి వెళ్తే ఆ పక్కింటి వాళ్ళు అన్నారట, వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయారండి విదేశాలకని. అదేంటమ్మా నేను వెళ్ళొద్దని చెప్పాను, వారిని వెళ్ళొద్దని చెప్పాను అని బాధపడిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత విదేశాల నుంచి ఫోన్ వచ్చి ఆమె ఏడుస్తుందండి ఫోన్లో, అయ్యా మీరు చెప్పినట్టుగా వినుంటే నేను నా భర్త నా పిల్లలు సజీవులుగా ఉండేవాళ్ళం అయ్యా. మీరు చెప్పినట్టుగా మేము వెళ్ళలేదు కాబట్టి నేను భర్తను కోల్పోయిన విధవరాలుగా ఉన్నాను, నా 2 పిల్లలు కూడా కోల్పోయినయ్యా, 2 కాళ్ళు విరిగిపోయి హాస్పిటల్లో ఉండి ఫోన్ చేస్తానని చెప్పిందట. నెల రోజులు అయిపోయిన తర్వాత భర్త కారు మీద షికారుకి తీసుకొని వెళ్తున్నాడు. విదేశాలు అంటే మరి ఇప్పుడు అమెరికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొన్ని ప్రాంతాలు బాగుంటాయి, చూద్దామని చెప్పేసి కారులో వెళ్తూ ఉంటే ఆ 1 వేలో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ఆ యాక్సిడెంట్లో భర్త చనిపోయాడు, 2 పిల్లలు కూడా చనిపోయారు. 2 కాళ్ళు ఇరిగిపోయి ఈమెకి హాస్పిటల్లో ఉండి ఏడ్చుకుంటూ దైవజనుడికి ఫోన్ చేస్తుందట, అయ్యా ఆ రోజే మీరు చెప్పుంటే, మీ మాట వినుంటే, మీరు చెప్పినట్టుగా మేము ఈ దేశానికి రాకుండా ఉంటే నా భర్తను నా 2 పిల్లలను కాపాడుకునేనయ్యా. ఎవరి మాట విందా? దైవజనుడి మాట ఆలకించిందా? ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు ఫోన్ చేస్తుంది. ఆరోగ్యం ఉన్నప్పుడు, ప్రియులారా ఉద్యోగం బాగున్నప్పుడు, వ్యాపారం బాగున్నప్పుడు, సౌఖ్యం ఉన్నప్పుడు, సుఖం ఉన్నప్పుడు, అన్నీ సమానంగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు మరెక్కువగా నీవు దేవునికి దగ్గర అవ్వాలి. రేపో మాపో చచ్చిపోతాను అనేటప్పుడు, కాళ్ళు పోయిన తర్వాత, భర్త చచ్చిపోయిన తర్వాత అంతా ఏండి ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు దైవజనుడు ఏం చేయగలడు? అమ్మా దైవజనుడు ఏం చేయగలడు? దైవజనుడు చిన్న ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా
ఇన్నాళ్ళు బాగా ప్రార్థన చేసాడు, ఏం చేస్తున్నాడు? ఏ విధవరాలనే కనికరించి ప్రభువా, కాలు 2 పోయి హాస్పిటల్లో ఉందండి ఆయన. ఎంత దుఃఖం, ఎంత బాధ. ప్రాణాలు పోయేటంతవరకు ఎందుకు తెచ్చుకోవాలి? ఏముండాలి? ఏమి రావాలి? బుద్ధి అనండి అందరూ. ఎద్దిలాగా ఎదగడం కాదు, ఏముండాలి? చెప్పండి గట్టిగా. మనిషి అయితే ఎద్దులాగా ఎదుగుతారు కానీ ఏముండదో. ఉండాలా వద్దా? ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు ప్రభు ఏం చేయడు నిన్ను. ఆల్రెడీ నీకు చాలా అవకాశాలు ఇచ్చి వదిలేశాడు. హల్లెలూయా. ఈరోజు నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే, యోనా ప్రార్థన అలాగే ఉంది. బాగుండేటప్పుడు యోనా మొరపెట్టలేదు, నిద్రపోయాడు వాడలో. అతడు చనిపోతాను అనేటప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్న, ప్రభువా బుద్ధి వచ్చింది, నన్ను ఏమొచ్చింది? మళ్ళీ నీ మాట ఎప్పుడు కూడా నేను చెవదాటనయ్యా. మన దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడో. యోనాని కనికరించి ఎక్కడ పడియాలో అక్కడ పడేశాడు. స్తోత్రం కలుగును గాక. నెంబర్ 3 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాలు గమనించండి, ఆలోచించండి, మాటలు మైండ్లో పెట్టుకోండి. నెంబర్ 3 ద బుక్ ఆఫ్ హీబ్రూస్ 12వ అధ్యాయము 16-17 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక. ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావి వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండుడేమో అనియు జాగ్రత్తగా మీలో మీరు చూచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి నేను ఏమని పేరు పెట్టానంటే, దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు. ఏ పోగొట్టుకున్నప్పుడు? దేవుడిచ్చిన ఆశీర్వాదము పోగొట్టుకున్నప్పుడు బుద్ధి వచ్చిందట. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దామా? ఎవరిచ్చారు ఆశీర్వాదమో? అందరు గట్టిగా చెప్పండి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు, తర్వాత యాషావు దేవుడు అవ్వాలి. ఎవరు దేవుడు అవ్వాలండి? కానీ ఆశీర్వాదం ఎవరికి వెళ్ళిపోయింది? నా మాటలు అర్థమవుతున్నాయా? అబ్రహాము దేవుడు, యాషావు దేవుడు అవ్వాలి. ఇప్పుడు ఎవరు దేవుడు అయ్యాడు? ఎందుకు అయ్యాడు? యాకోబు దేవుడు. ఒక్క పూటి కూటి కొరకు, ఒక్క పూట ఆహారము యాసావుని మోసం చేసింది. చిక్కుడుగాయల కూరకి కకృతి పడిపోయాడు. ఏ కూర? చిక్కుడుగాయల కూర. 2 మాంసం ముక్కలకే, ఒక స్వీట్కి, ఒక హాట్కి, ఇంత బిర్యానీకి, కొంచెం కూరకి వండుతున్నప్పుడట ఆ వాసన యాసావు ముక్కులో నుంచి అట నోట్లోకి వెళ్ళిపోయిందట. ముక్కులో నుంచి లోపలికి వెళ్ళిపోయిందట. అంత బాగా వండాడట. ఎవరో? యాకోబు. యాకోబుకి కానీ వంటిస్తే మామూలుగా వండడండి. ఎవరైనా 2 కంచాలు తినవలసిందే. ఎక్స్పర్ట్ అనమాట. వంటల్లో బాగా వండుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే బైబిల్లో యాకోబు అని చెప్పాలి. చిక్కుడుకాయలు కూరగా ఆశపడిపోయి, వినాలి, వెంటనే అక్కడ ఏం చేశాడంటే, తమ్ముడా నాకు ఆకలేస్తుంది అంటే ఈడేమన్నాడు తెలుసా? నేను నీకు ఆహారం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వపు హక్కు నాకు కావాలి. ఎంతమంది కకృతి పడిపోతున్నారు అన్నానికి? ఎంతమంది కకృతి పడుతున్నారు తిండికి? కొంతమంది భోజనం చేస్తారు, చెయ్యంతా అయిపోద్ది, ఇంకా కంచం చుట్టూ ఉంటుంది. కొంతమంది భోజనం చేస్తారు, సింహం ఏదో వాళ్ళ మీద పడిపోయినట్టే, ఇంకెక్కడ గ్యాప్ ఉండదు. ఎంత స్పీడ్గా తింటారంటే, మన పాస్ గారు వచ్చారు, మన లోపల కూర్చోబెట్టాం, అతను నవలట్లేదు, మింగేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నవలన ఆహారం నేనేం చేస్తాను? ఓ మింగేస్తున్నాడు. అతనితో పాటు ఇంకో కూర్చోబెట్టాం, అతనికంటే ఇద్దరు ఎక్కువ తిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పేరేమో పేరు అయింది, తిండవీనా. దేవునికి స్తోత్రం. పోలే, దేవుని కోసం మంచిదే, తినడం మంచిదే. హల్లెలూయా. కానీ ఇక్కడ యాసావు జ్యేష్ఠత్వ హక్కును తృణీకరించాడు.
జ్యేష్ఠత్వ వాక్యాన్ని తృణీకరించి నేను మా ఇంట్లో పెద్దోడిని కాదురా బాబు, దాన్ని వదిలేసానని చెప్పాడు. ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? తండ్రి తర్వాత తండ్రి అవ్వాల్సిన యాసావు నాకెందుకురా, నువ్వే పెద్దోడు, నేనే చిన్నోనని ఒప్పుకొని ప్రమాణం చేసేసాడు. ఒక్క పూట కూటు కొరకు, ఒక్క పూట కూటు కొరకు ఆశపడినటువంటి ఆ యాసావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో. ఆశీర్వాదం పోయినప్పుడు, ఏం పోయినప్పుడమ్మా? ఆ తర్వాత వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వచ్చి అయ్యో నాన్నా, ఈజ్ దర్ ఎనీ బ్లెస్సింగ్, వన్ మోర్ బ్లెస్సింగ్స్, ఒక్క దీవెనైనా లేదా, ఒక్క ఆశీర్వాదమైనా లేదా అంటే ఇస్సాకు అంటున్నాడు, నువ్వేమో అనుకుని మీ తమ్ముడిని నేను ఆశీర్వదించాను రా, నువ్వేమో అనుకుని మీ తమ్ముడి మీద నేను చేతులు వేసేసి ఆశీర్వదించేసాను రా నానా, ఒక్క దీవెనైనా లేదా, ఒక్క ఆశీర్వాదమైనా లేదా, ఒక్క బ్లెస్సింగ్ అయినా లేదా అన్నాడు. కేకలేసి అరిశాడు, అయినా కానీ ఉపయోగం లేదు. ఎప్పుడు బుద్ధి వచ్చింది యాసావుకి? ఆశీర్వాదం అంతా పోయినప్పుడు. అందుకని అమ్మ, ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దు. స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన దీవెని పోగొట్టుకోవద్దు, దేవుడిచ్చిన పేరు పోగొట్టుకోవద్దు. సంఘంలో నీకు పేరు ఉంది, అది పోగొట్టుకోవద్దు. సంఘంలో దేవుడు నీకు ఒక పేరు ఇచ్చాడు, అది పోగొట్టుకోవద్దు. సంఘంలో దేవుడిని రక్షించుకున్నాడు, అది పోగొట్టుకోవద్దు. బంధువుల దగ్గర, చుట్టాల దగ్గర, బయట వాళ్ళ దగ్గర కాదండి నీకు విలువ, దేవుడి దగ్గర, దైవజనుడి దగ్గర, చర్చిలో ఉండాలి. అప్పుడు దేవుడిని నేను బహుగా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని దీవెన బహుగా నీ మీదకు వస్తుంది. నా మాటలు అర్థమవుతున్నాయా? స్తోత్రం కలుగును గాక. దేవుని ఆశీర్వాదం నీకుంది, దాన్ని పోగొట్టుకోవద్దు. బూతులాడి పోగొట్టుకోవద్దు, సీరియల్ చూసి పోగొట్టుకోవద్దు, సినిమాలు వెంబడి తిరిగి పోగొట్టుకోవద్దు, బీచ్ల వెంబడి తిరిగి పోగొట్టుకోవద్దు, చుట్లు కాల్చి, సిగరెట్లు కాల్చి, బీడీలు కాల్చి, రకరకాలుగా లేనిపోల గురించి తప్పుగా చెప్పి నీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నీకున్న విలువని, నీకున్న గౌరవాన్ని నిలబెట్టుకుంటే మా దృష్టిలోను, సంఘం దృష్టిలోను, దేవుని దృష్టిలో గొప్పదనం అవుతావు. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం కలుగునగాక. నానా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ఒక్క దీవెన కూడా లేదా, ఒక్క బ్లెస్సింగ్ కూడా లేదా, ఒక్క దీవెన దయచే నాన్న, ఒక్క ఆశీర్వాదం దయచే డాడీ అన్నాడు. అప్పుడు ఎస్సాకి ఏమన్నాడు తెలుసావరే, నా చేతుల్లో ఏమీ, ఐ హ్యావ్ నథింగ్ టు బ్లెస్ యూ, ఐ హ్యావ్ నథింగ్ టు బ్లెస్ యూ, ఐ బ్లెస్ యువర్ బ్రదర్ జాకబ్, నీ బ్రదర్ని ఆశీర్వదించేశాను, ఇక నా చేతిలో ఏమీయు. ఇక్కడున్న వాళ్ళందరినీ దేవుడు దీవించాడు, దీవిస్తూ ఉన్నాడు, దీవించబోతున్నాడు. మీకున్న దీవెనను, ఆశీర్వాదాన్ని దయచేసి పోగొట్టుకోవద్దు. ఏదో ఒక వార్తను మన సంఘంలో ఎవరో ఒక ఆమె అంటుందట, పెట్టండి దీపాలు అంటుందట, పెట్టండి వెలిగించండి కొవ్వొత్తులు అంటుందట, చెయ్యండి విగ్రహారాధన అంటుందట. చెప్పించి కొట్టొద్దండి ఇలాంటి వాళ్ళని. ఏం కాదు, ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొట్టాడనుకో మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఎగరింకా. అలాంటప్పుడు పూర్తిగా చర్చికి మానే, సంఘానికి మానే, ఆరాధనకి రావద్దు. నిన్ను బట్టి ఇంకొకరు చెడిపోతున్నారు, నిన్ను బట్టి ఇంకొకరు పాడైపోతున్నారు. మనవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు తెలుసా? ఎవరైనా ఇలాంటి పనికిమాలి పనులు చేస్తున్న వాళ్ళు చూసి దిగజారిపోతున్నారు. ఏమండి, ఇలాంటి పనికిమాలి పనులు చేస్తున్నవాళ్ళు చేసి దిగజారిపోకు. నీకంటే ప్రార్థనా పరులు చర్చిలో ఉన్నారు, వారిని చూసి నువ్వు బలపరచబడు. నిన్న కాకుండా మొన్న చర్చకు వచ్చారు, నిజం ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అవుతుంది అనుకో. చేసినవన్నీ పనికిమాలి పల్లె, లోకాస్తుల పల్లె. వాళ్ళని చూసి నువ్వెందుకు దిగజారిపోవాలి? వాళ్ళని చూసి నువ్వెందుకు అలా చేస్తున్నారని దిగజారిపోవాలి? నీకంటే పరిశుద్ధులు, నీకంటే ప్రార్థనా పరులు, నీకంటే భక్తి కలిగిన వారు, యేసు రక్తం చేత కడగబడిన వారు, పరిశుద్ధులు నజరేతు ప్రార్థనా మందిరంలో ఉన్నారు. వారిని చూడు, వారిని చూసి నీ తల పైకెత్తుకుని బ్రతుకు. నీకంటే కిందోని చూస్తావా, పైని చూస్తావా? హల్లెలూయా. ఎవరిని చూడాలమ్మా నువ్వు? విన్నదే చూడలేదు. ఆశీర్వాదం పోయిందంటే మరలా తిరిగి అలాంటప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రావాలి? నువ్వు పెట్టు దీపము, నీకు ఎలా పెడతాడో చూడు దీపం. అప్పుడు భయంకరమైనటువంటి పనికిమాలి పల్లివి పరిశుద్ధులుగా తీర్చబడాలండి. హల్లెలూయా. బైబిల్ సెలవిస్తుంది, ఆహాబు రాజుని ఎక్కిన మంచం దిగకుండా చేశాడు. ఎక్కిన మంచం దిగలేదట ఆహాబు రాజు. పోగొట్టుకుంటున్నావు ఎందుకు ఆశీర్వాదాన్ని?
మరి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చి ప్రభువా నాయన ఏదో తెలుసో తెలియకో అలాగో ఇలాగో ముందో వెనకో పక్కనో వెనకాలో చేసేసాను ప్రభువా నాయన క్షమించు ప్రభా, ఇప్పుడు నాకు బుద్ధి. ఫరో రాజుకి గడ్డి తినిపించాడు. యెహోవాను విరిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడట బుద్ధి వచ్చింది? ఈ యాసావుకి ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఈ ప్రయోజనం లేదండి, ఆల్రెడీ అయిపోయింది, టైం అయిపోయింది, ప్రయోజనం లేదు. ఆశీర్వాదం అంతా యాకోబుకి వెళ్ళిపోయింది, ఆశీర్వాదం అంతా దీవెన వెళ్ళిపోయింది, ఆశీర్వదించబడిపోయాడు యాకోబు. అందుకని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవునికి స్తోత్రం చెప్తాం చేతుల పైతే. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అందరూ పాడదామా? అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, యేసయ్యా నా యేసయ్యా. పాడదాం. యేసయ్యా యేసయ్యా నా పాడదాం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. యాకోబు మోసగాడై తండ్రి వింటి విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటి చేరెను. యాకోబు మోసగాడై తండ్రి ఇంటి విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటి చేరెను. యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యాకోబుకు చాలిన దేవుడ. అర్థం గట్టిగా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. అందరికీ భోజనాలు అయిపోయిన తర్వాత ఏవీ లేవనుకుంటే ఒక ఆయన వచ్చాడు. కొంచెమైనా పెట్టండి, ఏవి లేకపోతే ఏం చేస్తాం, మళ్ళీ వండుతామేంటే. అలా వచ్చాడు యాసావు. ఒక్క ఆశీర్వాదమైనా లేదు, పోయాయి అన్నీ యాకోబుకి వెళ్ళిపోయాయి. ప్రైజ్ లార్డ్. అలా నీకున్న ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టాడు, నీకున్న దీవెనలు దాచిపెట్టాడు. నీవు కరెక్ట్గా ఉండగలిగితే ఎలా దీవించాలో దేవుడు అట్టి విధంగా దీవిస్తాడు. అప్పుడు బుద్ధి వచ్చిందండి, ప్రభువా ఏదో తప్పు అయిపోయింది. ఆయన రాదు. ఒక్కసారి దేవుడు ఒక వ్యక్తిని దీవించాడంటే ఆ ఇస్సాకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఏవి కూడా యాసావికి రాలేదు. ఆమె ఇంకో మాట లోకాసు వార్త 15వ అధ్యాయము నెంబర్ 4, 15వ అధ్యాయం 17వ వచనం. లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం. 15, 17. అయితే బుద్ధి వచ్చినప్పుడు చాలమ్మా. 17 వచనంలో ఏమంటుందంటే, సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది. ఏం కోల్పోయినప్పుడు? తినడానికి అన్నం లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, అమ్మా సర్వం అన్నీ పోయాయి, అన్నీ పోయాయి. స్నేహితులు వదిలేశారు, డబ్బులన్నీ అయిపోయాయి, అకౌంట్ అంతా ఖాళీ అయిపోయింది. తప్పిపోయిన కుమారుడికి ఏమీ లేదు. నా వైపు చూడండి అందరూ కూడా, స్తోత్రం కలుగునుగాక. అన్నీ కోల్పోయాడు. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడంటే, బుద్ధి వచ్చినప్పుడు. ఏమొచ్చినప్పుడు చెప్పాలి? ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి అంటే అనేక మంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తానని చెప్తున్నాడు. సమస్తం పోయింది, ఏమీ లేదు. ఎందుకంటే తండ్రిని వదిలేశాడు, సహవాసాన్ని వదిలేశాడు, ప్రార్థనలు వదిలేశాడు, ఆరాధన వదిలేశాడు, అభిషేకాన్ని వదిలేశాడు. అమ్మా దేవుని యొక్క నమ్మకాన్ని తురీకరించాడు, దేవునికి అయిష్టంగా బ్రతికాడు, అందరితో కలిసిపోయాడు, దేవుని వదిలేశాడు. సహవాసం చేయవలసిన వ్యక్తులతో సహవాసం చేయలేదు, అన్యులతో సహవాసం చేశాడు, లోకస్తులతో సహవాసం చేశాడు, పనికిమాలి విషయాలన్నీ చేసుకుంటూ వెళ్ళాడు. సమస్తాన్ని ఆఖరికి తినడానికి అన్నీ కోల్పోయాడు. అప్పుడు ఏమొచ్చిందట, కేరళలో ఒక పూజారి ఉన్నాడు, అతనికి 2 పాపలు. పూజారి ఎవరమ్మా? గుళ్ళో పూజారి తెలుసు కదా, పూజారి అంటారా పంతులు అంటారా?
పంతులో పూజారో మొత్తానికి ఒక గుడికి పంతులుగా ఉన్నాడు. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అతనికి పెరాలిసిస్ అని వ్యాధి వచ్చింది. కాలు చెయ్య లాగేసింది, పడిపోయిన తర్వాత ఇంట్లో అతన్ని పెట్టేశారు. మొత్తానికి ఎవరో చెప్పారట, ఏదేదో హాస్పిటల్ ఉన్నాయి తీసుకెళ్దామని చెప్పేసి ప్రతి హాస్పిటల్కి తిప్పారు. కేరళ, మద్రాసు, బొంబాయి అన్ని హాస్పిటల్కి. శుభ్రంగా హాస్పిటల్ అని తిప్పితే మిగతా ఇంకో కాలు కూడా చేయి కూడా పడిపోయింది. ఇంకేం పని చేయట్లేదు అతనికి. నోరు ఏదో చిన్న చిన్న మాట్లాడుతున్నా, నోరు కూడా సరి పని చేయట్లేదు. ఇంట్లో డబ్బంతా అయిపోయింది. బంగారం అమ్మేశారు, భూమి అమ్మేశారు, అతనికున్న కారు అమ్మేసుకున్నాడు, ఇక ఇంట్లో సామాన్లు కూడా అమ్మేశారు. సో ఏది లేదు, ఇంకా అంతా అమ్మేశాడు, ఏమీ లేదు. వినాలి జాగ్రత్తగా, ఆ రోజుల్లో టీవీలు లేవండి, చిన్న రేడియోలు చిన్న రేడియోలు ఉండి, చిన్న రేడియోలు. ఆ రేడియోలోనూ దూరదర్శన్ కొంచెం వర్తమానాలు వస్తూ ఉండే చిన్న టేప్ రికార్డ్ రేడియోలు ఆ దినాల్లో. ప్రియులారా, ఒకరోజు ఆ రేడియో పక్కన పెట్టుకొని ఆ పాత సినిమా పాటలు వింటూ ఉండేవాడు అనమాట ఆ రూమ్లో. ఈ లోపల ఏమైందంటే, ఈ పూజారి భార్య, నా డబ్బు పోయింది, నా ధనము పోయింది, బంగారం పోయింది, యవనస్తుల పిల్లలకి పెళ్ళికి దాచిపెట్టిన లక్షలన్నీ కూడా ఖర్చు పెట్టేశాను, అయినా మా ఆయన కాలు చెయ్య రాలేదు, అసలు బ్రతికే ఆలోచన లేదేమో ఇంకా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటంటే, మీ ఇద్దరికి ఏమి ఇష్టమో చెప్తే అది వండి పెడతానని అన్నదట తల్లి ఎలిజబెత్ అమ్మగారు. అప్పుడు ఏమైందంటే, మెడికల్ షాప్కి వెళ్ళి వినాలి, ఒక చక్కటి ఏమంటారు దాన్ని, పురుగుల మందు, ఒక మందు అంటే వేరే పురుగులు అమ్ముతారు కదా ఏ షాపులో, పొలాలకు అమ్ముతున్నటువంటి షాపులో పురుగుల మందు తీసుకొచ్చి ఆ పాల గ్లాసులో వేసేసి పాయాసం వండి ఆ కూతురులిచ్చికి అన్నదన్న, మా పాయాసం తాగుతాం మమ్మీ అని చెప్పారట. ఆ గ్లాసు ఈ గ్లాసు తీసుకున్నారు, బాగా తయారయ్యారు, మంచి బట్టలు వేసుకున్నారు, 3 గ్లాసుల్లో అది నింపుకున్నారు. మరొక 5 నిమిషాల్లో చచ్చిపోదామనే మూమెంట్లో 3 ఆత్మలు ఎగిరిపోతున్నాయి అన్నమాట. అంతా పోయింది, ఇంకేమీ లేదు, ఇంకా ఆఖరికి చావు ఒకటే మిగిలింది. అలాంటి పరిస్థితులలో ఆ లోపల ఉన్నటువంటి ఆ పూజారి గంతులు వేసి హల్లెలూయా స్తోత్రం అని అరుస్తున్నాడట. చప్పలు కొట్టి గట్టిగా దేవుని నామాన్ని మహిమపడదాం. ఏమి జరిగింది? ఇలా పాల గ్లాసులు ఇలా పైకెత్తే మూమెంట్లో ఆ ఇంట్లో శబ్దం ఆలకించి పరిగెత్తుకుని వెళ్ళి చూసేసరికి ఆ పెద్ద అన్నాడట, నన్ను యేసు ప్రభువు స్వస్థపరిచాడు అంటున్నాడట. మీరు యేసు ప్రభు బాగు చేయడం ఏంటండి? మీరు పూజారి కదా, పంతులు కదా, మీరు ఆ దేవుడు నమ్మరు కదా, ఆ దేవుడు ఊసెత్తరు కదా, యేసు ప్రభు అంటే మీకు ఇష్టం లేదు కదా అంటే, అప్పుడు వినాలి, అతడు టేప్ రికార్డు ఆన్ చేసుకునేటప్పుడు ప్రతిరోజు సినిమా పాటలు ఆలకించాడు, ఏదో కష్టపడి కొంచెం ఛానల్ తిప్పుకొని. ఆ రోజు ఆ క్షణము ఆ మూమెంట్లో ఒక ఛానల్ ఇలా తిప్పేటప్పుడు ఒక దైవజనుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు కాళ్ళు చేతులు పడిపోయి మంచం మీద ఉన్నావు, ఈ మాటలు ఆలకిస్తే నా యేసు వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు, నువ్వు బాగుపడతావు, నీ చేతులు వస్తాయి, కాళ్ళు వస్తాయి, దేవుని యందు విశ్వాసం ఉంచని చెప్పగానే ఆ మాటలు వెళ్ళి అతనికి విశ్వాసాన్ని కలుగు చేశాయి. 2 కాళ్ళు చేతులు పడిపోతున్న వ్యక్తి ఆ రూములో ఆ మాటలు విని యేసు రక్తం అని చెప్పుకుంటూ, దేవా నువ్వు దేవుడు అయితే నన్ను బాగు చేస్తే, నన్ను స్వస్థపరిస్తే నీకు సాక్షిగా బ్రతుకుతానన్నాడట. ఆ రూములోనే గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధించగలిగాడు. సర్వం కోల్పోయినప్పుడు చిన్న మాట ఆ పంతులు బ్రతికించింది. అతను ప్లస్ 3 ఎంతమంది బ్రతికారు? 4 ఆత్మలను కాపాడగలిగేటట్లుగా దేవుడు కృప చూపించాడు. వింటున్నారండి? కొన్నిసార్లు సర్వం కోల్పోతాం, కానీ ఆఖరి మూమెంట్లో కూడా దేవుడు అద్భుతాలు చేయగలడు. ప్రైజ్ లార్డ్. అతడు ఇప్పుడు కేరళ ప్రాంతంలో దేవుని సేవ, దేవుని పరిచర్య చేస్తున్నాడు. మన దేవునికి అసాధ్యమంది ఏది కూడా సమస్తమైన దృష్టికి సాధ్యమే. స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, సర్వము కోల్పోయినప్పుడు బుద్ధి వచ్చింది తప్పిపోయిన కుమారుడికి. ఫరో రాజు కూడా అంతే, సర్వం కోల్పోయాడు. సర్వం ఏమైపోయింది? ఏదైనా సమస్య మన దగ్గరకు వచ్చినంతవరకు తెలియదండోయ్. 9 తెగులు సంభవించింది, అతనికి ఏమనిపించలేదు. కప్పలు వచ్చాయి, పేర్లు వచ్చాయి, చీకటి వచ్చింది, ఇంకా ఊరంతా పశువులన్నీ చచ్చిపోయాయి, వడగండ్లు పడ్డాయి, ఏమనిపించలేదు. తన దగ్గరకు వచ్చినప్పుడు ఫరో రాజు ఐగుప్తులో
తన దగ్గర ఓ సమస్య వచ్చింది. ఏ సమస్య? అతని ఇంట్లో పెద్ద కుమారుడు చచ్చిపోయాడు. అప్పుడు తెలిసింది అతనికి. ఒకరి బాధ ఒకరికి అర్థం కాదండి. నీ బాధ నీకే అర్థమవుతుంది. పాము కుట్టినోడు బాధ బయట ఉన్నవాడికి అర్థం అవ్వదు. ఇల్లు లేనివాడు బాధ ఇల్లున్నవాడికి, ఆరోగ్యం బాగాలేనివాడి బాధ ఆరోగ్యంగా ఉన్నవాడికి, డబ్బులు ఉన్నవాళ్ళ బాధ డబ్బులు లేని వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ బాధ వీళ్ళకి అర్థం కాదు. ప్రైజ్ లార్డ్. అంతా అయిపోయింది. ఆఖరికి కుమారుడు చనిపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చి వదిలేశాడు వాళ్ళని. స్తోత్రం కలుగును గాక. అయినా వదిలేదండి. ఎర్ర సముద్రంలో ఫరో సైన్యం అంతా చచ్చిపోయింది, మునిగిపోయారు. నేను అంటాను హల్లెలూయా. ఏదైనా ప్రాణం ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే బుద్ధిగా నడుచుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో మాట చదువుదాం, ఫైనల్ వర్డ్ అనుకోండి. ఇంకా 2వ రాజుల గ్రంథం చాలా ఉన్నాయి, కాకపోతే ఆఖరి మాట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. రాజుల 2వ గ్రంథం తేగ ఒక్క నిమిషం అమ్మ, సారీ. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దు కుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగర మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానము చే ఒక స్త్రీ కనబడినో. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలియాము కుమార్తె ఇత్తీయుడగు ఊరియాకు భార్య అయిన బెత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఈ మాటలను ఇంటికి చదువుకోండి, గమనించండి. ఇప్పుడు దావీదు, ప్రియులారా వినాలి, హల్లెలూయా, సాయంకాలం పూట అలా వెళ్తూ ఉండగా దూరాన ఒక ఆమె స్నానం చేస్తున్నటువంటి ఆమె మీద అతను కన్ను పడ్డది. బెత్షెబతో అతను పాపం చేశాడు. పాపం చేసిన సంగతి దావీదుకి తెలుసు, కానీ ఎవరికీ తెలియదు. ఆ కొన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ అతనేమో పెద్దోడు, అతను అడగాలంటే భయం. 51వ కీర్తన ఇంటికి చదివితే దావీదు అంటాడు, ఈ సోపుతో నా పాపములు హిమము కంటే నన్ను తెల్లగా. ఈమెకేమో ఒక బిడ్డ పుట్టాడు, వాళ్ళ ఆయనేమో యుద్ధంలో చంపించాడు, ఊరియాని చంపించాడు. బెత్షెబా ప్రెగ్నెంట్ అయ్యింది, ఒక బాబు పుట్టాడు. ఆ బాబు బ్రతకాలని ఉపవాసం ఉన్నాడు. దేవుడేమో పాపం వల్ల వచ్చి జీతము ఆ బాబుని చంపేశాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు దావీదుకు బుద్ధి వచ్చింది. నేనేమంటాను తెలుసా? చేసిన పాపము బయటపడినప్పుడు బుద్ధి, చేసిన పాపము బయట పడినప్పుడు బుద్ధి వచ్చింది దావీదుకి. సీక్రెట్గా సిగరెట్ తాగావు, ఎవరికంటో పడ్డావు, అని వింటున్నారా? అప్పుడు ఏమొస్తుంది? అమ్మ బాబాయ్ తెలిసిపోయింది అనుకుంటావు. పాపము చేసావు, తెలియలేనంతవరకు పర్వాలేదు. తెలిసిపోయిన తర్వాత దావీదుకి బుద్ధి వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు, ప్రభువా దయచేసి నన్ను ఒకసారి క్షమించు, మన్నించు. చేసిన పాపము బయటపడినప్పుడు దావీదుకి బుద్ధి వచ్చిందట. నేనంటాను, పాపం చేయడం ఎందుకు? చేసిన పాపం బయటపడినప్పుడు బుద్ధి వస్తే అసలు పాపపు జోలికి వెళ్ళడం ఎందుకు? పాపపు ఆలోచనలు ఎందుకు? పాపపు తీరు ఎందుకు? పాపపు ప్రియులారా ఆ యొక్క ఆలోచనంతా నువ్వు చంపివేస్తే దేవుని దృష్టిలో నిర్దోషిగా కనబడతావు. ఎప్పుడు బుద్ధి వచ్చిందట దావీదుకి? చేసిన పాపము బయటపడినప్పుడు బుద్ధి వచ్చిందట. చాలా దినాలు పట్టింది, ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలో, అడుగుతున్నాడు, ప్రభువా ఒకసారి నన్ను నా తల్లి గర్భములో నేను పాపములో పుట్టాను, పాపములో పెరిగాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఎవరైనా చిన్న తప్పు చేశారని తెలిసింది, మీరు అడిగారు అనుకో, ఎలా ఉంటుందో తెలుసా? అమ్మ ఇలా చూడండి అందరు నా వైపు, తెలుసా? ఏటి నువ్వు పెద్ద భక్తురాలువా నాకు చెప్తున్నావు అంటారా?
ముందు నీ పనేదో. ఏటమ్మా అలా చేయకూడదమ్మా, తప్పమ్మా, అలా అది కరెక్ట్ కాదు కదా అని అంటే ఏమంటారు చెప్పండి? మరి నీ పాపం ఎవరు చెప్పాలి? దేవుడు ఎలా చెప్తాడు? తిమోతి గారు దేవుడు ఎలా చెప్తాడండి? ఎలా చెప్తాడు దేవుడు? డైరెక్టర్గా వచ్చి చెప్తాడా? అమ్మా సహోదరి, గత రాత్రి నీ ఇరుగు పొరుగు వారి మీద బూతులు ఆడావమ్మా, ఎంత పాపమో అమ్మ అది మా అనుకో అమ్మ చెప్తాడా? ప్రపంచంలో మరి నువ్వు ఒక్కరిదానివే కనబడుతున్నావు అతనికి. ఎలా చెప్తాడు? దావీదు దగ్గరికి, దావీదుకి తన భార్య చెప్పలేదు, దావీదుకి తన చుట్టూవారు సైనికులు చెప్పలేకపోయారు, దావీదు పాపాన్ని బయటికి లాగలేకపోయారు. దావీదుకు చెప్పడానికి నాతాను ప్రవక్త వెళ్ళవలసి వచ్చింది. నాతాను వెళ్ళాడు, చెప్పాడు, ప్రవక్త వెళ్ళాడు, అదిగో నీ నడక మార్చుకో, నీ పడక మార్చుకో, నువ్వు పాపములో శాపములో ఉన్నావు, అది వదిలేస్తేనే ఆ రాజ్యం మా మీద దేవుడు నిన్ను కూర్చోబెడతాడని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడు వచ్చిందట? అప్పుడు వెంటనే దావీదు ఏం చేశాడు? ఆ ప్రవక్త పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారిని తిరుగుబాటు చేశాడా? చెప్పండి, తిరుగుబాటు చేశాడా? నువ్వేటి నాకు చెప్పడానికి అని అన్నాడా? హల్లెలూయా. నా ఇష్టం అని అన్నాడా? చెప్పండి గట్టిగా అందరూ. నా ఇష్టం అని అన్నాడా? నాకు నచ్చినట్టుగా చేసుకుంటానని అన్నాడా? నువ్వు ఎవరితో చెప్పుకోని అన్నాడా? మరి ఏమన్నాడు? నువ్వు చెప్పిందంతా నిజమే, నా పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను. నువ్వు చెప్పిందల్లా నిజమే, ఇందులో ఒక్కటి కూడా అబద్ధము అన్నాడా? తిరుగుబాటు చేశాడా? పాపం బయట పడిపోయినప్పుడు దావీదుకు బుద్ధి వచ్చింది. మరి అంత పెద్ద ఆయనకి ప్రవక్తలు చెప్పాడు, పెద్దోడు అయినా చిన్నోడు అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా దైవజనుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మేము చెప్పకపోతే నీకు ఎవరు చెప్తారు? ఇక్కడ దైవజనులుగా మేము నిన్ను గద్దించకపోతే నిన్ను ఎవరు గద్దిస్తారు? మేము నిన్ను హెచ్చరించకపోతే నిన్ను ఎవరు హెచ్చరిస్తారు? అసలు మేము అనకపోతే నిన్ను ఎవరు అంటారు? నీ తల్లి చెప్తే నీకు నచ్చట్లేదే, నీ తండ్రి చెప్తే నచ్చట్లేదే, నీ ఇరుగు పొరుగు చెప్తే నచ్చట్లేదే, నీ సాటి సహోదరులు, ఆత్మీయులు, ప్రార్థనాపరులు చెప్పితే నీకు నచ్చట్లేదే, మరి ఎవరు చెప్పినా నచ్చకపోతే నీకెవరు చెప్పాలి? ఆఖరికి దైవజనుడు చెప్పినా కానీ నేను నచ్చకపోతే నిన్ను ఎవడో మార్చలేడు. నీకెప్పటికీ నువ్వు మారలేవు. దావీదంత రాజే మారాడు. నువ్వెంత, నేనెంత. దావీదంత రాజే మారాడు. ప్రైజ్ లార్డ్. వింటున్నారమ్మా? ప్రైజ్ లార్డ్. మేము ఎలాగ వ్యక్తిగతంగా ఇంటింటికి వచ్చి సాఫ్ట్గా, స్వీట్గా, మీ మనసు నొప్పించకుండా, మిమ్మల్ని బాధ పెట్టకుండా, అమ్మా వినండి, చక్కగా నీట్గా మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చి కూర్చొని మీకు కొన్ని మాటలు చెప్పినప్పుడు, అయ్యా నిజమేనయ్యా, నిజమేనయ్యా, మీరు చెప్పిందల్లా వాస్తవేనయ్యా, మీరు ఏది చెప్తారు మేము అది చేస్తామని దావీదులాగంటే అద్భుతాలు చూస్తాం. ఈ చెవితో ఆలకించి చెవిలో వదిలేసి ఆయన అంతేలే కాదండి. మీరు బాగుంటే ఇక్కడ మేము బాగుంటాం. హల్లెలూయా. నా కుటుంబం బాగుంటే మీ కుటుంబాలు బాగుంటాయి. మీరు మనము బాగుంటే మన ప్రాంతం బాగుంటుంది, మన ఏరియా బాగుంటుంది. ఏ అన్యుడు కూడా నిన్ను ఏలు పట్టి చూపించకూడదు. అరే బాబో ఏ చర్చికి వెళ్తున్నావు? ఆ బీచ్ పక్కన సంతోష్ బాల్ గారి చర్చికి నువ్వేనే వెళ్తావు? నేనే. అమ్మాయి ఏ చర్చికి వెళ్తున్నావు? అక్కడికి వెళ్తున్నావు. ఏంటి ఆ బట్టలు అలాగేసావు? ఏంటి ఆ తీరేంటి? ఆ పద్ధతి ఏంటి? ఇలాంటి మాటలు అన్యుల ద్వారా మీ దగ్గరికి రాకూడదు. స్త్రీ వేషం పురుషుడు వేయకూడదు, పురుషుడి వేషం స్త్రీ వేయకూడదు. అన్యుల లోట్లో మనం ఉండకూడదు, లేకపోతే ఎవరు మారండి. ఆశీర్వాద గారు ప్రతి నెల ప్రయాసపడి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్ పెడుతున్నారు. హల్లెలూయా. అక్కడికి వెళ్తున్నప్పుడు మనం మాదిరికరంగా లేకపోతే ఒక ఆత్మైన మారుతుందా? మనం అక్కడికి వెళ్ళే ఉంటే ఒక మాదిరికరమైన జీవితం ఉండాలని ప్రయాస, అంటే ఒక్క ఆత్మైన ప్రభు వరకు రావాలని, మనము మన ప్రాంతానికి, మన బంధువులకి, మన చుట్టాలకి మాదిరికరంగా మార్చబడాలి. నువ్వు చీర కడితే నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. నువ్వు ప్యాంటు షర్ట్ వేస్తే నిన్ను చూసి పక్కోళ్ళు నేర్చుకోవాలి. నువ్వు కటింగ్ వేసుకుంటే నీ కటింగ్ని బట్టి పక్కోడు కటింగ్ వేసుకోవాలి. నువ్వు బట్టలు వేస్తే నిన్ను బట్టి పక్కోడు తయారవ్వాలి. వింటున్నారా? అలా మాదిరికరంగా మార్చబడితేనే మన దేవుని సన్నిధిలో దీవించబడగలం. కొంచెం చేదుగా ఉండొచ్చు ఈ మాటలు, కొంచెం నొప్పిగా ఉండొచ్చు, కానీ ఉపయోగకరంగా మారుతాయి. హల్లెలూయా. దావీదు లాంటోడు మోకరించాడండి. మనం ఎంత చెప్పండి? దావీదు లాంటోడు పాపం చేసిన తర్వాత తెలిసిపోయింది అనుకొని ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడు. అందుకని దావీదు ఎలా మారాడు తెలుసా? దావీదు కుమారుడైనటువంటి యేసుగా మారాడు.
మిమ్మల్ని ఎవరైనా అంటే బాధపడే వాళ్ళ లిస్టులో నేనే ఉంటానండి. ఆమేన్. కొన్నిసార్లు కొంతమంది అంక చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, మనసు నొచ్చుకుంటూ ఉంటుంది. మనం 3 రోజులు మీటింగ్లు పెట్టాను, భారం కలిగి పాస్టర్ గారు ఇటు అటు వాయించి మంచి వాక్యాలు చెప్పారు, వీళ్ళు భక్తి ఏమైపోయింది అనిపిస్తుంది. సార్ నా కోసం పెట్టుకున్నాను మీటింగ్లు అనిపిస్తుంది. కొంతమంది కొన్ని విషయాలు చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే, ఎవరో చెప్పడం కదా, మా కళ్ళంటూ చూస్తూ ఉంటే ఏంటి ఇలా తయారవుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. మరొక ఆమె అంటే అందులో చాలామంది అనుకుంటే తెలియదని, మన చర్చిలో మరొక సహోదరు కూడా ఒక అబ్బాయిని ఇష్టపడి వెళ్ళిపోయింది. పెళ్లి చేయమన్నదమ్మ, ఇక్కడ అవదమ్మా అలాంటివి అని చెప్పాం. అక్క కొంచెం ఏదో మేనేజ్ చేసి అక్కడెక్కడో పెట్టండి అంటే అలాగే తమ్ముడు అన్నది. పిల్లలు అలా తయారవుతున్న తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఒకసారి అనిపిస్తుంది, అసలు మా పిల్లలేనా, సంఘంలో ఉన్న విశ్వాసులేనా, వాక్యం ఆలకిస్తున్న వారేనా, చర్చికి వస్తున్న వారేనా, దైవజనుడు బోధలో పెరుగుతున్న వారేనా, అసలు ఎందుకు ఇలా మారుతున్నారని బాధ, దైవజనులో వేదన కలుగుతుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, ప్రైజ్ లార్డ్, ప్రభు పక్షమందు నిలబడి ఏమంటున్నానంటే, మనల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. పక్క వాళ్ళు ఎవరైనా నేను హెచ్చరిస్తే ఫీల్ అవ్వకో, బాధపడకో. దైవజనుడు హెచ్చరిస్తే బాధపడకో, కొన్ని మాటలు నీకు చెప్పితే బాధపడకో. మనం ఎంత కరెక్ట్గా ఉంటామో రానున్న దినాల్లో అంత అధికమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. వచ్చాము పోయాము, ఏదో చెప్పాడట, ఏదో అలాగా ఇలాగని అనుకున్నాం అనుకో, అది మనకి శాపంగా మిగిలిపోద్ది. చేసిన పాపం బయటపడినప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది. చేసిన పాపం బయటపడినప్పుడు దావీదుకి బుద్ధి వచ్చింది. బుద్ధి రాగానే ఏం చేశాడు? అనేక దినాలు యాతన పడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ప్రైజ్ లార్డ్. భార్యలో మీ భర్తలు హెచ్చరించండి, భర్తలు మీ భార్యలు హెచ్చరించండి. పిల్లలు మీ తల్లిదండ్రులకు నచ్చ చెప్పండి. తల్లిదండ్రులు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి. భక్తి నేర్పించండి, బైబిల్ నేర్పించండి. బైబిల్ ఇవ్వండి. బైక్ ముందా బైబిల్ ముందా చెప్పండి? బైక్ ముందా? బైక్ ఇచ్చావనుకో బైకు రాదు, మీ ఓడు రాడు. బైబిల్ ఇచ్చావనుకో ఉపయోగకరమైన పాత్రగా నీ పిల్లలు మారుతారు. ప్రైజ్ లార్డ్. మన ప్రాంతానికి, మన గ్రామానికి, మన ఏరియాకి మనం ఒక మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. మాదిరికరమైన జీవితం జీవించాలి. అలా మీరు అందరూ మారుతారని దైవజనుడిగా నేను హెచ్చరిస్తున్నాను. బుద్ధి ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఫస్ట్ నుంచి దేవుడు చేయి విడిచినప్పుడు సంసోనుకి బుద్ధి వచ్చింది. ప్రాణాలు పోతాయని తెలిసినప్పుడు యోనాకు బుద్ధి వచ్చింది. దేవుడిచ్చిన ఆశీర్వాదం పోగొట్టుకున్నప్పుడు యాసావుకి బుద్ధి వచ్చింది. సర్వం కోల్పోయినప్పుడు తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చింది. చేసిన పాపం బయటపడినప్పుడు దావీదుకు బుద్ధి వచ్చింది. ఈ లిస్టులో ఒకవేళ మనం ఉండే ఉంటాం. ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నా వల్ల నా సంఘానికి కానీ నా సేవకుడి కానీ చెడ్డ పేరు ఎక్కడ తీసుకురాను ప్రభువా, కరెక్ట్గా పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటాను ప్రభువా అని నేను అనగలిగితే దేవుడు నీతోనే మాట్లాడాడు. ప్రభు నిన్ను దీవెనకరంగా మార్చబోతున్నాడు. నిన్ను బట్టి, నీ భర్తను బట్టి, నీ భార్యను, నీ పిల్లలు బట్టి, ఇంకా మరికొంతమంది, ఇంకా అనేక మంది ప్రభు దగ్గరికి నీ ద్వారా వచ్చుదురుగాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన ఇష్టపూర్వకంగా చేయగలిగినటువంటి వారు నోరు తెరిచి అందరూ ప్రభువానికి స్తోత్రం. నాతో మాట్లాడు ప్రభా, నోట్లో కొనుక్కోవద్దు. ఒక 5 నిమిషాలు ప్రభా నాతో మాట్లాడేందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువానికి వందనాలు. బయట ఉన్న వాళ్ళందరూ లోపల రావాలి దయచేసి. యేసయ్యా నాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. నన్ను బట్టే ఈ కీడు అన్నాడు యానా. నన్ను బట్టే ఈ తుఫాను ప్రభా, నన్ను వాడుకో తండ్రి. చేసిన పాపం బయటపడిపోయిందని బాధపడకు, కానీ ప్రభు క్షమిస్తాడు. అంతా కోల్పోయినప్పుడు బాధపడకో. ఆస్తి పోయిందా, డబ్బులన్నీ పోయాయా, ఏమీ లేవా, తినడానికి ఆహారం లేదా, బాధపడకో. ప్రభు మరలా నీకు ఇస్తాడు, 2 అంతలుగా దేవుడు నీకు ఇస్తాడు. యోబుకి ఇచ్చినట్టుగా ఇస్తాడు. ఒక్క దీవెనైనా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా లేదా, ప్రభు ఇస్తాడు. ఒక్క పూట కూటు కొరకు. ఇంకా చాలామంది మౌనిగా ఉన్నారమ్మా, దయచేసి నోరు తెరవాలి, బయటికి వినబడేటట్లు వెళ్ళిపోదు కాదు. ప్రభువానికి స్తోత్రాలు, యేసయ్యానికి స్తోత్రాలు, మంచివాడానికి స్తోత్రాలు, గొప్పవాడానికి స్తోత్రాలు. కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకో తండ్రి. నీ ఆశీర్వాదం దయచే